మాట్లాడే భాష మూడు మాల్తో బ్రాహ్మీ బ్రాహ్మీ అయితే వేరే దేశంలోనే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లోనే మాట్లాడుతున్నారు. కూడు అవి జార్ఖండ్ ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో, బీహార్ ప్రాంతంలో మాట్లాడుతున్నారు. మాల్తో అనేది రాజ్మహల్ కొండ, బీహార్ స్టేట్లో రాజ్మహల్ కొండలో మాట్లాడుతున్నారు. సో ఇలా ఎక్కువ భాషలు మధ్య భారతం లేదా ఉత్తర భారతం. దక్షిణ భారతంలో మాట్లాడేది కొన్ని భాషలు, 4 లేదా 5-6 భాషల కంటే ఎక్కువ లేదు. అలాంటప్పుడు మరి వీటి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని అనడం సరైనది కాదు. మొదట అంటే ద్రావిడ భాషలు అని పేరు పెట్టకముందు వాటిని దక్షిణ భారతీయ భాషలు అని అన్నారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని అన్నారు. ఆ పేరు ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్, విలియం కేరీ, వీళ్ళు ముందుగా విలియం కేరీ ద్రావిడ భాషని గుర్తించలే. ఆయన ఏమన్నాడంటే ద్రావిడ భాషలు అనేవి అన్నీ కూడా సంస్కృతం నుంచే పుట్టాయని చెప్పాడు. ఆయన సాంస్కృతిక్ గ్రామర్ అని రాశాడు 1804లో సాంస్కృతిక్ గ్రామర్ అని విలియం కేరీ రాశాడు. దాంట్లో ఆయన రాశాడు, ఏం రాశాడు, తెలుగు, తమిళము, మలయాళము, ఈ గుజరాతీ భాషలు ఇవన్నీ కూడా సంస్కృతం నుంచే పుట్టాయని రాశాడు. తర్వాత 1814లో ఇంకొక పుస్తకం రాశాడు, ఏ గ్రామర్ ఆఫ్ తెలంగా లాంగ్వేజ్ అని. ఏ గ్రామర్ ఆఫ్ తెలంగా లాంగ్వేజ్ 1814లో. వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కుతారు, ఎన్ని గంటలకు డ్యూటీ తీస్తారు, ఏ హోస్టెస్ల మీద జరిగే లైంగిక దోపిడీ, ఏ హోస్టెస్ ఎట్లా చేస్తారు, వాళ్ళ రియల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీతాలు ఎంత వస్తాయి, వాళ్ళు విదేశాలకు ఎట్లా తిరుగుతారు, ఇక ఇదంతా దానికి మసాలా చుట్టి అది పెట్టడం. ఇట్లా ఒక్కొక్క ప్రొఫెషన్. ఇప్పుడు వీడు ఆ కొత్త ప్రొఫెషన్ను మనం పరిచయం చేయాలని సంతోషిద్దామా, దాన్ని వక్రీకరించి వాళ్ళని క్యాచ్ చేసుకుంటున్నాడని గుర్తిద్దామా, మనల్ని కూడా అటువైపు నెట్టుతున్నాడని మనం ఆలోచిస్తున్నామా? లేదు. ఇక వాళ్ళంతా ఇట్లా చేస్తుంది. దీనికి ఎక్కడ స్టాండ్ పడ్డదంటే ఒక రచయిత టెలిఫోన్ ఆపరేటర్ అని చెప్పి ఒక సీరియస్ రాశారు. అదే ఫార్మ్ టెలిఫోన్ ఆపరేటర్లు వాళ్ళ డ్యూటీ సెట్ని ఉంటాయి, వాళ్ళకి 3 షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్, మిడిల్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్లో ఉండే టెలిఫోన్ ఆపరేటర్లు చేసే వెకిలి వేషాలు ఏంటి, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, ఏం సంగతి, వీడు దాన్ని హైలైట్ చేస్తారని. అంటే నైట్ డ్యూటీ చేసే వాళ్ళంతా అంతేనా? వాళ్ళకు ప్రైవేట్ లైఫ్ ఏమి ఉండదా, వాళ్ళకు ఉద్యోగ లైఫ్ కాకుండా మిగతా ఏమి ఉండదా, వాళ్ళకు ఆలోచనలు ఉండదా, వాళ్ళు మిగతా వాళ్ళ మనుషులుగా వాడు ప్రొవోక్ చేయడం అంట మనల్ని ఆ సెక్స్, ఆ లైంగిక ఆలోచనల వైపు మనం పురిగొల్పడం. అయితే ఇది ఏమైందంటే విజయవాడలో, అది స్వాతి మ్యాగజైన్లో వచ్చింది, విజయవాడలో ఉన్న టెలిఫోన్ ఆపరేటర్లంతా ఆ రచయిత ఫోన్ చేసి కౌశల్య ప్రజలను పక్కన పెట్టి రెండో దాని దగ్గర నుంచి తీసి చూపిస్తే అన్ని వసంత రకాలు. అలాగే ఒక వనం ఇవ్వడం అంటే ఏంటి, అలాగే 4 సగనాలు ఉండేటువంటి తోటకూరతానికి ఉదాహరణ ఏంటి, భవశంకర దేశికమేశారని, ఇది తోటకూరతం. ఇలా ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఛందస్సులు వచ్చినప్పుడు ఎక్కడ కనిపిస్తే ప్రత్యేకమైన ఛందస్సులు శతకాల్లో రాస్తారు. శతకాలు వాళ్ళ మొత్తాలు పెట్టుకుని మనకు తెలిసిన శతకాలు అందరూ ఉపమాలు చెప్పమాలు లేకపోతే ఆటలు తేటగీతలు ఖండాలే రాస్తున్నారు, లేదా చేసి శతకాలు చదువుకున్నారు. కానీ ప్రత్యేక ఛందస్సుల్లో శతకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఆ శతకాలు మనం అభ్యాసం చేసి అధ్యయనం చేసి పిల్లల చేత అభ్యాసం చేయించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ప్రసిద్ధమైన ఉపమానాలు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, ఉదాహరణ మాత్రమే చెప్పాలి తప్ప ఏదో సాదాశీలమైనటువంటి చెప్పకూడదు. వాటి బాగా అవసరమైనటువంటి విధానంలో పాడి వినిపించడం. దానైతే శ్లోకం అని అంటే దాన్ని గానం చేసే పద్ధతి ఒకటుందని చెప్పి ఒక గుర్తుంది కాబట్టి పద్యానికి కూడా స్వతసిద్ధంగా ఒక గానం చేసే విధానం ఉంది. చదువుతాం కానీ దాన్ని లయబద్ధంగా చదువుతాం అన్నమాట, అందులోనే గాన మాధుర్యం వస్తుంది. అలా మనం చదివి వినిపించాలి. ఇది నాకంటే నేను లేకపోతే మీ గురువు గారు చెప్పే విధానం ఉంటుందన్నమాట. దాన్ని మీరు అనుసరించవచ్చు, లేదా మీ స్వతసిద్ధమైనటువంటి పద్ధతి మీరు వేసుకోవచ్చు. అలాగే ఛందోబద్ధమైనటువంటి పద్యాలు వచ్చినట్లయితే వాటిని చదివి వినిపించి ప్రతి శబ్దానికి అర్థం తెలుసుకుని ఉచ్చారణ స్పష్టంగా అంటే అప్పుడు పద్య లక్షణాన్ని అన్వయం చేసుకోవాలి. దీన్నే మనం సంస్కృతంలో దండాల అన్వయ పద్ధతి గురించి క్రమాన్ని చెప్పినప్పుడు మనం పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహ వాక్య యోజన ఆక్షేపక్ష సమాధానం తెలుగు ఎప్పుడో ఉంది. ఇంకెందుకంటారు అంటే తమిళ ప్రాంతంలో ఇప్పటికీ అంటే అప్పటి భాష మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్లకు సున్నా లేకుండా పలకాలి అని చెప్పేవాళ్ళు, లేదా చెప్పిన వాళ్ళు, లేదా చెప్పిన వినని వాళ్ళు. ఎందుకంటే ప్రభావం, జియోగ్రఫికల్ కండిషన్. వాళ్ళు తెలుగు అన్న ఇతరులు ఏమంటారు, మనం తెలుగు అంటాం కానీ నువ్వెందుకు తెలుగు అంటున్నావు అంటారు. అంటే ఆ ప్రభావం ఉండటం చేత ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు ఉంగు 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 అంటారు. ఈ తెలుగు ఏంద్ర బాబు వినప్పుడు ఖచ్చితంగా తెలుగులో ఇంగ్లీష్లో TELU అని రాయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కడ ఉంగు ఉంది అంటే ఎక్కడ ఉంది, ఎక్కడుందని ఇంగ్లీష్లో రాసి చెప్పాలి.
వాళ్ళు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయితే మాట్లాడాలి. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మా దగ్గర ఎంతోమంది తెలుగు నేర్చుకున్న వాళ్ళు కంపారిటివ్ స్టడీస్లో తమిళం తెలుగులో పిహెచ్డి చేస్తున్నారు. ఎంతోమంది తెలుగు వాళ్ళు. ఒక అమ్మాయి గూగుల్లో జాబ్ చేస్తుంది. నా స్టూడెంట్ నేను అన్నాను కానీ ఎందుకంటే గూగుల్లో జాబ్ చేస్తుంది. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు యాంగే మోన్ ద్రావిడన్ భాషలలో అట్లే కొరియన్ భాషలలో నిఘంటు తేబోతున్నాడు. దానికి తెలుగుకి నేనే ఉంటున్నాను గురుగారు. 38వ పాఠంలో ఉండే అయినా నెగిటివ్ ఇండెఫినెట్స్ మీద కూడా బ్రెజిల్ దేశంలో ఒక ఇంటర్నేషనల్ జరిగింది, త్వరలో బుక్గా రాబోతుంది. తెలుగులో ఎన్ని ఇండెఫినెట్స్ ఉన్నాయి అయినా అంటాం. దానికి రూల్ ఏమైనా ఉందా? మన పుస్తకం